హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ న్యూస్. టుడే ఫుడ్ న్యూస్లో బీరకాయ మటన్ కర్రీ వండుకుందామండి. చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పిల్లల క్యారేజ్ కండి, టైం కూడా సేవ్ అవుతుంది. చాలా ఈజీగా ఎలాగో చెప్తాను. ముందుగా మటన్ని నేను చూపిస్తున్న సైజ్ పీసెస్లో కట్ చేసేసుకోవాలి. అవి 1/2 kg మటను, బీరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు కోసేసుకొని ఉంచుకోవాలి. ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని అందులోని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ సన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. అందులోనే జీలకర్ర పొడి అండ్ గరం మసాలా పొడి కూడా వేసేసుకోవాలి. ఒక స్పూన్ 1 స్పూన్ వేసేసుకోవాలి. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లం రాకుండా అరగడం కోసం అని పిల్లలకి అందుకు ఎక్కువగా జీలకర్ర పొడి వాడుతూ ఉంటాను నేను. మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి వేసి చూడండి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాల పొడి మాత్రం వేయకండి, స్కిప్ చేయకండి, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు మనం అవంతా ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు ఎంత పెద్దవి కట్ చేసుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే మటన్ ఎక్కువ విజిల్స్ పెడతాం కాబట్టి సో బీరకాయ ముక్కలు తొందరగా కుక్ అయిపోతాయి. ఈ బీరకాయ టమాటా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అందులోనే మనం బాగా క్లీన్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మటన్ ఈ రకంగా. ఇది 1/2 kg మటన్కి 1/2 kg బీరకాయలు, ఒక 3-4 టమాటోస్, 2 ఆనియన్స్. ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూస్తున్నారు కదా, బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని అందులోనే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. కారం ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే నేను కారం ఎక్కువగానే వేస్తాను. నాన్ వెజ్ వండినప్పుడు మాత్రం కారం అనేది బాగా ఎక్కువే వేయాలి. పైగా ఎందుకంటే బీరకాయలు చప్పగా ఉంటాయి కాబట్టి సో కారం సరిపోదు. ఎంత కారం వేసినా మా పిల్లలు తినేస్తారు, అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి. అండ్ పసుపు కూడా వేసేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకోవాలి. బీరకాయలోని వాటర్ వస్తుంది, మటన్కి కూడా కొంచెం వాటర్ వస్తుంది. అయినా ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అక్కడ చట్నీ రెడీ అయిపోయింది. వేడివేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది. అండ్ బాయిల్డ్ ఎగ్స్, ఇడ్లీ ఒకసారి పెట్టేసుకుంటాను. చూస్తే ఆ కింద ప్లేట్లో ఇంకా ఇడ్లీలు ఉన్నాయి. ఇవన్నీ నేను 5:30కి స్టార్ట్ చేశానండి. కరెక్ట్గా 6:20 కల్లా నాకు ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు మటన్ కూడా చూస్తున్నారు కదా, 7 విజిల్స్ పెట్టుకున్నాను. ఈ 7 విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి, అద్భుతం, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు క్యారేజ్లోకి అండ్ అన్నిటికీ ఇంకా మీ ఇష్టం. కొంచెం ఇలాగా ఉంచుకుంటాను నేను, ఎందుకంటే పిల్లలు క్యారేజ్లో వేస్తాను కాబట్టి మధ్యాహ్నంకి గట్టిగా ఎండిపోకుండా అయిపోవడం కోసమని ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే. మీకు కూడా నచ్చితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్